నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల ఆవశ్యకత అనమాట. ఎంఎస్ఎంఈ అంటాం. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఆవశ్యకత. ఫస్ట్ మనం ఎంఎస్ఎంఈ ఆవశ్యకత చూసినట్లయితే, మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో సుమారు 8% వాటాను, స్థూల జాతీయోత్పత్తిలో 8% వాటాను, పారిశ్రామిక ఉత్పత్తిలో 45% వాటాను, ఎగుమతుల్లో 40% వాటాను కలిగి ఉన్నాయన్నమాట. ఎంఎస్సి సంస్థలు స్థూల జాతీయోత్పత్తిలో 8%, పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, ఎగుమతుల్లో 40% వాటాను ఈ సంస్థలు కలిగి ఉన్నాయి. అయితే వీటి యొక్క ఆవశ్యకత ఈ క్రింది విధంగా మనం వివరించవచ్చు. ఏ పాయింట్ చూసినట్లయితే భారతదేశంలో 90% ఎంఎస్ఎంఈలు చట్ట ప్రకారం నమోదు చేయనవసరం లేనివే. నమోదు చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరైనా దీన్ని స్థాపించుకోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ అది లేదనమాట. అయితే ఇందులో 80% మనకి సొంత వ్యాపార సంస్థలు. 80% సొంత వ్యాపార సంస్థలు. నమోదు చేయని చట్ట ప్రకారం నమోదు చేయనవసరం లేనివన్నీ 90%. అందులో 80% సొంత వ్యాపారం. సొంత వ్యాపారం చదివారు కదా మీరు. నమోదు చేయవలసిన అవసరం లేదు, చట్టబద్ధమైన లాంఛనాలు లేవని. అదనమాట. తర్వాత చూసినట్లయితే మనకి భారతదేశంలో 40% ఎగుమతులు ఎంఎస్ఎంఈ ద్వారా జరుగుతున్నాయి. అంటే భారతదేశం ఎగుమతి చేసేటువంటి వస్తువుల్లో 40% వస్తువులు ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతున్నాయి. ఎంఎస్ఎంఈలు వస్తువులు ఉత్పత్తి చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవే 40% ఉన్నాయన్నమాట ఎగుమతుల్లో. భారతదేశంలో దాదాపు 40% వరకు ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ద్వారా జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు వేడి ద్వారా కలుగుతున్నాయి, ఎంఎస్ఎంఈల ద్వారా జరుగుతున్నాయి. ఫస్ట్ ఏం చేస్తారంటే 90% నమోదు చేయని అవసరం లేదు. అందులో 80% సొంత వ్యాపార సంస్థలు, 40% ఎగుమతులు ఎంఎస్ఎంఈల ద్వారానే జరుగుతున్నాయి. 40% ఉద్యోగ అవకాశాలు ఎంఎస్ఎంఈల ద్వారానే సమకూరుతున్నాయి. భవిష్యత్తులో ఎవరైనా వ్యాపారవేత్తలు ఎవరైనా ఎంఎస్ఎంఈలు స్థాపిద్దాం అనుకున్నట్లయితే వారి పెట్టుబడి స్థాయిని అనుసరించి వివిధ రంగాల్లో వారికి పెట్టుబడి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎవరైనా ఎంఎస్ఎంఈ ఏదైనా సంస్థ స్థాపిద్దాం అనుకుంటే వాళ్ళ యొక్క పెట్టుబడి స్థాయి అంటే ఏంటి? మూలధనాన్ని బట్టి. వాళ్ళు సూక్ష్మ సంస్థ, అలాగే స్మాల్ చిన్న సంస్థ, మధ్యతరహా సంస్థ. ఏ సంస్థ అయితే స్థాపించడానికి అవకాశం ఉందో దాంట్లో పెట్టుబడి అవకాశాలు కల్పిస్తున్నారు అనమాట. అదేవిధంగా విదేశీయులు కూడా ఎంఎస్ఎంఈలు భారతదేశంలో వెంచర్ క్యాపిటల్ వ్యాపారం చేయడానికి విదేశీ కంపెనీలకు మార్కెట్ను కల్పిస్తున్నాయి. అంటే విదేశీ సంస్థలు ఏమన్నా మన ఇండియన్స్తో కలిపి, వెంచర్ అంటే ఏంటనమాట? భాగస్వామ్యం అన్నమాట. మన సంస్థలతో కలిపి వ్యాపారం చేయడానికి వాటికి కూడా అనుమతి ఇస్తున్నారన్నమాట. ఇది మనకి ఎంఎస్ఎంఈ ఆవశ్యకత. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఎంఎస్ఎంఈ ఉత్పత్తి సంస్థలు, ఎంఎస్ఎంఈ ఉత్పత్తి సంస్థలు అండి, ఎంఎస్ఎంఈ సేవా సంస్థలు, ఎంఎస్ఎంఈ ఆవశ్యకత. ఈ లెసన్లో ఈ 3 క్వశ్చన్లకి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అయితే ఆ 2 క్వశ్చన్లు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ చేసి చూసినట్లయితే మీకు అన్నీ వస్తాయి. ఒకవేళ నా వాట్సాప్ కాల్ చేసినట్లయితే మీకు దేనికి వివరంగా నేను వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.